హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను మీ దయ వల్ల. సో చాలా రోజులు అయిపోయిందండి లాంగ్ వీడియో చేసి. సో కువైట్‌లో డ్యూటీలు ఎక్కువగా ఉండడం వల్ల చేయలేకపోయినాను. ఇంకా హాలిడేస్ వచ్చినాయి. ఇంకా డైలీ 2 రోజులకు ఒకసారన్నా లాంగ్ వీడియో చేసి మీకు కువైట్‌లో మంచి విషయాలు తెలియజేస్తా ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజైతే శుక్రవారం అండి. సో నెలకొక రోజు హాలిడే ఇస్తారు. హాలిడేకి అయితే వెళ్ళిపోతున్నాను. నేను కువైట్లో మంచి ప్లేస్లు అయినా మీకు చూపిస్తూ ఉంటాను. అలాగే ఈ కువైట్లో ఉన్న మా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళని కూడా మీకు చూపిస్తాను. అట్లాగే కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ మీతో షేర్ అయితే చేసుకుంటాను. మామూలుగా హాలిడేకి వెళ్ళడానికి మా కువైట్లో అయితే కార్ అయితే ఇస్తారు, అడిగితే నేను ఎట్లా వెళ్ళాలనేసి. మామూలుగా ట్యాక్సీకి వెళ్ళిపోమంటారు. చాలామంది కువైట్లో అసలు ఎవరు ట్యాక్సీకి వెళ్ళిపో, లేకుంటే బండి ఏమన్నా యాక్సిడెంట్ చేస్తారేమోనని, లేకుంటే ఇంకా ఏమన్నా చేస్తారేమో వాళ్ళకి నమ్మకాలు ఉండవు. సో నేనంటే చాలా సంవత్సరాలు ఇంట్లో చేస్తున్నాను నమ్మకంగా. సో దానికి వచ్చేసి నాకైతే ఇస్తారు కారు. సో ఇంకా నా కారు అయితే చూపిస్తాను చూడండి. ఇదే అనమాట నా కారు, నేను కువైట్లో తోలేది. సో ఈ కార్లో అయితే ఈరోజు నేను హాలిడేకి వెళ్తున్నాను. కార్లో చూద్దాం, మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను. ఇదే అనమాట నా కారు. కువైట్లో నేను తోలే కారు ఇదేనమాట. సో చాలామందికి డ్రైవర్లకి ఒక కారు ఇస్తారు ఇళ్ళల్లో, ఎందుకంటే ఇక్కడ అన్ని కార్లే ఉంటాయి. వాళ్ళు మార్కెట్కి వెళ్ళాలన్నా, ఏదన్నా జిమ్యాకి వెళ్ళి సరుకులు సామాన్లు అయితే తేవాలన్నా ప్రతి దానికి డ్రైవర్నే పంపిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఎక్కడన్నా బయట వెళ్ళాలన్నా కూడా మనల్ని పంపిస్తూ ఉంటారు. అందుకని చెప్పి మా డ్రైవర్లకు ఒక కార్ అనేది సపరేట్గా ఉంటుంది. కొంతమంది సాయంత్రానికి తాళాలు వాళ్ళు తీసుకుని వేస్తారు, లేదంటే డ్రైవర్గానే ఉంటాయన్నమాట. సో నాకైతే ఈ కార్ నా దగ్గరే ఉంటుంది, ఇంకా వాళ్ళైతే తీసుకోరు. అందుకని నెలకు ఒకసారి నేను బయట వెళ్ళినప్పుడు కారు తీసుకొని బయట వెళ్తాను. సో ఈరోజైతే ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తాను, కువైట్లోనే కొంచెం మంచి ప్లేసులు అవన్నీ చూపిస్తాను చూడండి. మామూలుగా అయితే కువైట్ ఇండాల్లో పనిచేసే డ్రైవర్లకు కానీ పని మనుషులకు కానీ అంటే ఎవరైనా వాళ్ళకైతే నెలకు ఒక రోజు హాలిడే ఇస్తారు. కొంతమందికి 2 ఉంటాయి. అది మనం ముందుగా కువైట్కి వచ్చే ముందర మనం మాట్లాడుకోవాలి అయింది. సో నాకైతే ఒకటే ఇస్తారు. నేను వచ్చి సుమారుగా 6 సంవత్సరాలు అయిపోతుంది. నేనైతే మాట్లాడుకోవాలి. ఆ నెల రోజులకి ఒకటే కాబట్టి మనం ఆ ఒకరోజు బయట వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు కానీ బట్టలు, అలాగే సబ్బులు, షాంపులు, అలాగే ఏం కావాలన్నా ఆ ఒక్క రోజులోనే కొనుక్కోవాలి. సో ఈ ఒకరోజు కాబట్టి మనం బయట వెళ్ళేసి మనకి ఇష్టమైన ఫుడ్ అది తిని, ఎందుకంటే ఈ కువైట్లో ఫుడ్ అస్సలు బాగోదు. మన ఇండియా వాళ్ళు ఉంటే తప్ప ఆ ఇంట్లో వేరే వాళ్ళు ఎవరున్నా కూడా మనకి ఫుడ్కి చాలా ఇబ్బంది. సో చాలామంది వండుకుంటారు, మాకైతే వండుకునే దానికి అవకాశం లేదు. వాళ్ళే ఏది ఇస్తే అదే మేము తినాలి. అందువల్ల చాలా ఇబ్బంది మాకు కువైట్లో డ్రైవర్లకి. తిండికి మాత్రం చాలా ఇబ్బంది. అలాగే ఈ లీవ్ ఇచ్చిన రోజే మేము బయట వెళ్ళి మాకు ఇష్టమైన తిండి ఏం కావాల్సింటే అది తినడం చేయడం ఈ ఒక్క రోజులోనే మా బంధువులు ఎవరన్నా ఉంటే మీట్ అవ్వడం కానీ ఏది చేసినా ఈ ఒక్క రోజులోనే తిరిగిపోవాలి. మిగతా రోజుల నుంచి అంతా మామూలే. కువైట్లో ప్రతి ఒక్క డ్రైవర్ లైఫ్ అట్లానే ఉంటుంది ఇక్కడ. అలాగే ఎక్కడో మనం ఇండియా నుంచి కువైట్కి వచ్చినాం అంటే 7 సముద్రాలు దాటి ఇక్కడికైతే గల్ఫ్కైతే వచ్చినాం. సో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉంటే మనకి ఇంకెంత బాగుంటుంది, అలాగే మన సొంత బంధువులు ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటుంది అనేది ఒక మంచి విషయం ఇది. అట్లాగే మా మేనమామ కొడుకున్నాడు, ఆయన అయితే రీసెంట్గా ఇండియా నుంచి కువైట్కి వచ్చాడు. అట్లాగే మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నెలకు ఒకసారి అందరూ బయట వస్తారు. ఆ టైంలో అందరూ ఒక చోట మీట్ అవుతాం. సో అవన్నీ చూపిస్తాను మా వాళ్ళందరినీ. సో ప్రస్తుతం ఇప్పుడు నేనైతే మా బావ ఇండియా నుంచి వచ్చున్నాడు, ఆయన్ని మీట్ అవ్వడానికి అయితే నేను వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేసి ఎంతో మాట్లాడి తర్వాత షాపింగ్ కానీ అట్లాగే పోవాలి. ఆయన కూడా తీసుకొని రావచ్చు, కాకపోతే ఆయనకి హాలిడే లేదని అనుకుంటా. కొత్తగా వచ్చాడు కదా, సివిల్ ఐడి ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది లేదు, అది ఉంటే బయట రావచ్చు ఆయన కూడా. చూద్దాం. ప్రస్తుతం నా బండికి పెట్రోల్ అది పట్టించుకొని ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతాను. అందులో ఎక్కడన్నా టిఫిన్ చేసుకోవాలి. టిఫిన్ టైం అయితే అయిపోయింది ఇక్కడ. టిఫిన్ చేసుకొని ఆమె బయలుదేరుతాను. సో అది కూడా ఏంటనేసి మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఇదే అనమాట మా ఏరియాలో ఉండే పెట్రోల్ బంకు.
ఆల్ఫా కంపెనీ ఇది. సో దీంట్లోకి వెళ్ళి ఇంకా పెట్రోల్ అయితే పట్టించేసుకోవాలి ఫుల్గా. ఇక్కడ మ్యాక్సిమం కార్లకు అన్నిటికీ పెట్రోల్ ఉంటుంది, డీజిల్ బండ్లు ఉండవు. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి, తర్వాత వెళ్ళాలి. ఇంకా ఇక్కడ ఒక రేస్ బైక్ ఒకటి చూశాను, చూడండి ఎట్లా ఉంది బైక్. పెట్రోల్ బంకులో పెట్రోల్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇంకా నేరుగా ఇండియా రెస్టారెంట్కి ఏదైనా దగ్గరలో ఉందని చూసుకొని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని తర్వాత వెళ్ళాలి ఇంకా. సో ఇంకా రెస్టారెంట్కి వెళ్తున్నాను, చూడండి. ఈ రోడ్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఖైతానికి వెళ్ళే రోడ్ అనమాట. అంటే మా ఏరియాకి దగ్గరలో ఖైతాన్ ఉంటుంది, అక్కడ ఇండియా రెస్టారెంట్లు చాలా ఉంటాయి. ఇక్కడ రోడ్ చూడండి, ఇక్కడ కువైట్లో రోడ్డు పనులు అయితే చాలా జరుగుతూ ఉన్నాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల రోడ్ అయితే ఇప్పుడు అన్నీ పెద్దవి చేసేస్తూ ఉన్నారు. సో ఇది వచ్చి ఖైతాన్ అనే ఏరియా అనమాట. సో ఇక్కడ మన ఇండియా హోటల్లో చాలా అంటే చాలా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట, టిఫిన్ అన్నీ. సో చాలా అంటే చాలా బాగుంటాయి. అందరూ మన ఇండియా వాళ్ళు, ఓనర్లు, సప్లై చేసే వాళ్ళు ఉండే వాళ్ళందరూ. కువైట్లో పార్కింగ్ ప్రాబ్లం చాలా ఉంటుందండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు. అసలు ఇంకా చూడండి, అసలు మామూలుగా ఉండదు, అసలు ఖాళీయే ఉండదండి కువైట్లో. ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది, ప్లస్ పార్కింగ్ కూడా చాలా ప్రాబ్లం. ఒకసారి చూడండి, అసలు ఖాళీయే ఉండదు, ఎక్కడ చూసిన కార్లే ఉంటాయి. ఏదైనా టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అవి చేయాలంటే కూడా ఇబ్బంది. ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది, అక్కడికి వెళ్తున్నాను, చూడండి. సో ఇదే అనమాట విజయ ఇండియన్ రెస్టారెంట్. ఇప్పుడు దీని లోపలికి వెళ్తున్నాను. ఆర్డర్ ఏదో ఒకటి తినాలి, ఇప్పటికే టైం 10 దాటేసింది. లోపలికి వెళ్ళి ఏదో ఒకటి తినేద్దాం. లోపలైతే కూర్చునేసాను. మన ఇండియా వాళ్ళ రెస్టారెంట్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. సో నేనైతే ఒక ప్లేట్ ఇడ్లీ, వడైతే ఆర్డర్ ఇచ్చాను, తీసుకొని వస్తారు. చూడండి ఎట్లా ఉన్నాయో ఇండియా రెస్టారెంట్. ప్రస్తుతానికి వచ్చేసింది మన ఆర్డర్. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మన ఇండియా వాళ్ళు కూడా టేస్ట్ బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మా బావ దగ్గరికి వెళ్తే పోతున్నాను. ఇప్పుడు ఆయన లొకేషన్ పంపించినాడు. చూడండి ఎంత దూరం ఉందో, సుమారుగా 32 కిలోమీటర్లు అయితే ఉంది. ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూద్దాం, లొకేషన్ అయితే పెట్టేసుకున్నా, ఆయన దగ్గరికి పోతున్నాను. కువైట్లో హైవే రోడ్స్ చూడండి ఏ విధంగా ఉంటాయో. ఇది మొత్తం 6 లైన్ అనమాట. ఇది మార్నింగ్ టైం కాబట్టి అందులో శుక్రవారం కొంచెం ఖాళీగా ఉంటాయి రోడ్లు. ప్రతి రోడ్డుకి నెంబర్ అయితే ఉంటుంది. ఈ రోడ్డుకి వచ్చి 13 నెంబర్ అనమాట, 30. ఇది వచ్చేసి కువైట్ సిటీ టు ఫాహిల్ రోడ్. ఇది మా బాగుండేది వచ్చి సబాహియా. ఇంతకుముందు ఆయన చేసి ఇండియాకి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కువైట్కి అయితే వచ్చాడు అనమాట. సో ఇదే అనమాట ఏరియా దగ్గరలోకి అయితే వచ్చేసాను నేను. ఈ సబాయి వచ్చేసి కొంచెం సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది, అంటే సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు మా బాగుండే ఏరియాకి అయితే చేరుకున్నాను. లాస్ట్లో ఉన్నాడు. సో డెస్టినీకి అయితే ఇంకా చేరుకున్నాను. ఇంకా ఆయనకి చూడాలి. ఇక్కడ చూడండి, ఇల్లు చూడండి ఎంత ఎగ్గా ఉన్నాయో. లొకేషన్కి అయితే వచ్చేసిన, ఫోన్ చేస్తున్నా మా బావకి, రింగ్ అవుతుంది. బావా వచ్చేస్తున్నాను బావా, బయట ఉన్నానా, చూడు నల్లది కారు ఒకటి ఉన్నది. పని చేస్తున్నారు కదా ఇక్కడ పక్కన బిల్డింగ్, దాని పక్కన ఆడుండా చేసినాను. వస్తున్నాడు, వచ్చేసినాడు మా బావ. ఏం బావా ఎట్టున్నావు? ఏది ఇల్లా? అదే ఇదే 60. మా బావతో అయితే మాట్లాడేసినాను. ఇద్దరం సూపర్ మార్కెట్కి వెళ్ళినాం, కూల్ డ్రింక్ అయితే తాగినాం, మాట్లాడినాను. సో ఊర్లో విషయాలు అన్నీ మాట్లాడుకుంటాం. వెళ్ళిపోయినాడు. ఇంకా నేను కూడా మాలేకి బయలుదేరేస్తాను. ఇప్పుడు ఇంకా ఈ నుంచి ప్రయాణం సుమారుగా 40-45 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేస్తాను. అక్కడికైతే వెళ్తున్నాను. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మాలేకి అయితే వచ్చేసినాను. కార్ అయితే అక్కడ పార్కింగ్లో పార్క్ చేసేసాను. మాలేకి అయితే లోపలికి వెళ్తున్నాను. ఇంకంతా షాపింగ్ లేదు, ఒకసారి చూపిస్తాను.
ఇదే అనమాట మాలియా కాంప్లెక్స్. ఇంకా షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ ఇక్కడే ఉండేది. లోపలికి వెళ్తానండి. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. సాయంత్రం అయితే ఇంకా ఎక్కువగా వచ్చేస్తారు. వస్తాం అందరు ఇప్పుడే కోటలు ఇండ్లలో నుంచి ఇప్పుడే వస్తుంటారు. మధ్యాహ్నం పైన ఎక్కువ మంది వస్తారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడే సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సాయంత్రానికి ఎక్కువ మంది వచ్చేస్తారు. చూడండి జనాలు మన వాళ్ళు మారరు అసలు. పచ్చిబొమ్మ ఆడుతున్నారు. అట్లా ఏముందో ఏమో తెలియదు కానీ మన వాళ్ళు మారరు. ఇక్కడ పోలీసు వాళ్ళు చాలా మందిని అయితే పట్టుకునేసారు ఇంతకు ముందు. అయినా సరే మానట్లా. చూడు ఆడుతూ ఉన్నారు అందరూ. సాయంత్రం అయితే ఇక్కడంతా ఇంకా నిండిపోతారు. వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే. అన్ని తెలుగు షాపులు అంగళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు. మాల్యాకి ఎవరు వచ్చినా ముందు ఇక్కడికే వస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి షాపింగ్లు కానీ వెళ్తూ ఉంటారు. సో ముందుగా ఒక టీ అయితే వెళ్ళి తాగదాం. చలేస్తుంది. ఒక టీ అయితే తాగదాం. ఇక్కడ ఛాయ్ అమ్ముతా ఉంది. బెదరు ఛాయ్ ఒక టీ బెదరు. ఛాయ్ అమ్ముతున్నారు. అల్లం ఛాయ్ అనమాట. ఇది బాగుంటుంది. అల్లం ఛాయ్ అయితే తాగేసినామంటే కొంచెం చాలా అయితే పోతే ఛాయ్ తాగేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతాం షాపింగ్కి. భోజనం ఇంకా టైం ఉంది, ఒక గంట. ఆ టైం పైన అయితే తినేదాన్ని బాగుంటుంది. సో ఛాయ్ అయితే తాగేస్తాం. ఇక్కడ చూసిన మన తెలుగు వాళ్ళే. ఇంకా కువైట్లో ఇది మాలియా అంతా ఇది మన తెలుగు వాళ్ళ షాపింగ్ మాల్ అనుకోవచ్చు. ఇక్కడ చూసిన మన తెలుగు వాళ్ళే. చూడండి ఎంతమంది ఉన్నారు. తెలుగు వాళ్ళ షాపులు, రెస్టారెంట్లు ఎన్ని అయ్యాయి చూడండి ఎట్లా ఉన్నాయో. మనకు ఇండియాలో ఉన్నట్టు ఉంటాయి మొత్తం అంతలు అక్కడ. ఇక్కడే అనమాట ఇది బస్ స్టాప్. కువైట్లో మాలియా బస్ స్టాప్ ఇది. చూడండి అందరు ఇక్కడికే వస్తారు. అందరు ఇక్కడికే. చూడండి ఇదే బస్ స్టాప్. అంతా బస్ స్టాపే. ఇక్కడ నుంచి అన్ని చోట్లకి బస్సులకి ఉంటాయి. సో ఎన్ని షాపింగ్ మాల్ చూడండి అన్నీ మన తెలుగు వాళ్ళే. అది ఆ పైన వచ్చి మాలియా బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, మాలియా బ్రిడ్జ్ ఇది. ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటుకోవడానికి ఈ బ్రిడ్జ్ అయితే కట్టున్నారు. చూడొచ్చు ఎంతమంది ఉన్నారు అక్కడ. నేను ఇక్కడ షాపింగ్ చేయడానికి ఇక్కడ సూకులకి అయితే వచ్చినాను. అంటే షాపింగ్ మాల్ అనమాట. ఇక్కడ వచ్చి అన్నీ ఉంటాయి, యూటు జెడ్ ఉంటాయి. మనం వేరే షాపింగ్లోకి ఎక్కడికి పోనవసరమే లే. ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. కనిపించే అండర్ గ్రౌండ్ అంతా షాపింగ్ మాల్. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం. ఇంకా లోపలికి వెళ్దాం. మొత్తం గోలగోలుగా ఉంటుంది. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ లోపల కిందగా చూస్తే ఇంకా మీరు షాక్ అయిపోతారు. ఎంత జనాభా ఉంటుందో చూపిస్తాను. చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అందరూ మన తెలుగు వాళ్ళు. చూడొచ్చు చాలామంది. చూడండి అన్ని చెప్పులు ఇక్కడ దొరుకుతాయి ఎక్కువగా. షూలు, స్లిప్పర్స్, చెప్పులన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో. జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు. వచ్చేస్తున్నాను నేను. చిన్న జనాలు కాదు. చూడండి ఎంత ఉన్నారు లోపల. కుప్పలుగా ఉన్నారు అసలు జనాలు. నేనైతే వచ్చేసినాను బయట. ఆ పక్క నుంచి ఈ పక్క అయితే వచ్చేసినాను. పెద్ద చూడండి క్రౌడ్. ఈ వెనకాల చాలా అయితే ఉంది. మాలియా బ్రిడ్జ్ మీద చూడండి క్రౌడ్ ఏ విధంగా అయితే ఉందో. సో చాలా మంది యూస్ఫుల్ అనమాట. ఆ పక్క నుంచి పక్కకు వస్తారు ఎక్కువగా. ఇవన్నీ ఇదిగో ఈ పక్క గ్రాండ్ అయిపోయి రంగాలన్నీ ఉండేది ఈ పక్కే.
చాలామంది ఇక్కడికే వస్తూ ఉంటారు ఎక్కువగా. ఈ విధంగా ఇయర్ ఫోన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి అక్కడక్కడ. ఆ పక్క నుంచి ఈ పక్క అయితే వచ్చేసినాను. ఇవన్నీ బంగారంగల్లో చూడండి. ఇది వచ్చి జాయా లొకేషన్ అనమాట. సో బంగారంగడి ఈ మధ్యనే కొత్తగా ఓపెన్ చేశారు. ఇంకొచ్చేసి ఇవన్నీ బట్టలంగళ్ళు అవన్నీ ఉంటాయి ఇక్కడంతా. పక్క నుంచి మొత్తం అన్ని షాపింగ్లు అన్నీ అయ్యాయి. చూడండి, మన వాళ్ళు ఎక్కువగా బట్టలు అవన్నీ కొనుక్కునేది ఇక్కడే. బట్టలు కానీ వాచీలు, ఇండియాకి వచ్చేటప్పుడు వాచీలు అవన్నీ ఇక్కడ నుంచి కొనుక్కెళ్తూ ఉంటారు. మ్యాక్సిమం 50% కోట్లో ఉండేవాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇక్కడే షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి ఇంకా అన్ని బంగారంగంలో ఉంటాయి. అన్నీ బంగారంగంలో మొత్తం చూడొచ్చు. షాపులన్నీ ఈ పక్కనే ఉంటాయి. మన ఇండియా వాళ్ళు ఎక్కువగా వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు. ఇవన్నీ బంగారంగంలో చూడండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఇటుపక్క అటుపక్క కావాల్సిన డిజైన్లలో కావాల్సిన మోడల్స్ అన్నీ ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయో, దగ్గర మెరిసిపోతున్నాయి అన్నీ. ఒకసారి ఎంత ఫుల్ వీడియో ఒకసారి ఈ నగల షాపులన్నీ మీకు వీడియో అయితే చూపిస్తాను. ఒకసారి సపరేట్గా వీడియో చేసి. చూడండి అన్నీ అంగంట. సో మెరిసిపోతున్నాయి అలాగే. ఇది మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఎట్లా ఉందో, సూపర్గా అయితే ఉంది. ఈ నగల షాపులకి పైన మా ఫ్రెండ్ బట్టల షాప్ అయితే ఉన్నదండి. మీకు ఎవరికైనా లేడీకి సంబంధించిన బట్టలు కానీ, కాస్మెటిక్స్, జ్యువెలరీ అంటే కవరింగ్ నగలు, ఇవి ఏవి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తున్నాను. ఆవిడకి ఫోన్ చేస్తే మీకు డోర్ డెలివరీ ఫ్రీగా అయితే చేస్తారు. ఆ షాప్ కూడా మీకు అయితే చూపిస్తాను. మీరు ఫోన్ చేసి మన ఛానల్ పేరు కానీ చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ షాప్ పేరు ఫారా ఫ్యాన్సీ షాపు. సో ఇక్కడ నంబర్లు అయితే ఉన్నాయి, మీద కాల్ చేసి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. నేనైతే మన తెలుగు రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఈ పక్కనే ఉంది. అక్కడికి వచ్చి ఒక బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చి తిన్నాను. చాలా బాగుంది. ఇక్కడ వండేది చేసే వాళ్ళు అందరూ మన ఇండియా వాళ్ళు కాబట్టి టేస్ట్ కూడా మన ఇండియాలో తిన్నట్టుగానే ఉంటుంది. మీరు ఎవరైనా మాలియాకి వచ్చింటే నాకు కామెంట్ అయితే చేయండి. మాలియాకి ఎవరు షాపింగ్ వచ్చినా ముందుగా కనిపించేది ఈ పావురాలు అండి. సో ఇక్కడ చాలా పావురాలు అయితే ఉంటాయి. సో ఎన్ని లోకల్ అనమాట, ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటాయి. సో వీటిని అయితే ఎవరు వేటాడకూడదు, పట్టుకోకూడదు. ఎవరన్నా ట్రై చేస్తే కేసు అయితే వేస్తారు. నేను ఎప్పుడు మాలియాకి వచ్చినా వీటికి తినడానికి గింజలు అయితే కొంటూ వాటికైతే వేస్తాను. ఈ ప్యాకెట్ అయితే కొన్నాను. ఈ ప్యాకెట్ వచ్చి ఒకటి మియా పిలుసు అంటే 27 రూపాయలు. ఇందులో గింజలు అంటే వడ్లు, గోధుమలు అయితే ఉంటాయి. సో అవి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. మనం కొన్ని వాటికి వేస్తూ ఉంటాయి, అవి తింటుంటే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇది కూడా ఒక అన్నదానం లెక్క అనమాట. సో మీరు కూడా వచ్చినప్పుడు అప్పుడప్పుడు వేయండి, కొంచెం సాటిస్ఫాక్షన్గా మనసుకి హాయిగా అయితే ఉంటుంది. వీటికి నీళ్ళు కూడా ఉంటాయి. ఇక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళు ఇక్కడ నీళ్ళు అయితే పెడతా ఉంటారు వీటికి. సో చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి. తెల్లవి కూడా ఉన్నాయి పావురాలు కొన్ని. ఇక్కడ నుంచి ఇంకా నేను మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఈ పక్కనే పార్క్ అయితే ఉంది. ఆ పార్కులో మా ఫ్రెండ్స్ అందరూ వచ్చున్నారు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి చూపిస్తాను చూడండి. మాలియా అంతా తిరుక్కుని నేసినాను. పక్కనే పార్క్ ఉంది. ఆ పార్కులో మా వాళ్ళు అందరూ వచ్చున్నారు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళని మీట్ అవ్వడానికి వచ్చున్నాను. వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి. అదిగో కనిపిస్తున్నారు చూడండి మా బ్యాచ్ వెళ్ళి అనమాట. ఏర్ జనాలా మేమే లాస్ట్ అనుకుంటే ఇంకా వచ్చేవాళ్ళ మేము తలకాయలు రాలేదు ఇంకా. చూడండి మా ఫ్రెండ్స్ అందరు మా బంధువులు, బావలు, బామర్దులు, అన్నలు, తమ్ముళ్ళు అనమాట. సో ప్రతి నెల నేను హాలిడే ఇస్తే ఇక్కడికి వస్తాను. అందరు మా బంధువులు, మా చిన్నయ్యలు, పెదనాన్నలు, బామర్దులు అందరూ వస్తారు. వచ్చినప్పుడు ఒకరోజు సంతోషంగా అందరం మాట్లాడుకొని సాయంత్రం దాకా బాగానే వెళ్తాం అనమాట. చిన్న ఒక 4 గంటలకి సాయంత్రం పూట అట్లా వస్తాం. చీకటి పడిన దాకా ఉంటాం. పోతాం అనమాట. చూడండి ఇదంతా పార్క్. కువైట్లో చలి అయితే ఎక్కువగా ఉంది. అందుకే జనాలు ఎక్కువగా రావడం లేదు బయట. ఎందుకంటే ఈ చలికి ఎక్కువగా లేనిపోని రోగాలన్నీ వస్తుంటాయి. సో అట్లా అనమాట. సో మా వాళ్ళు కూడా తక్కువ మంది వచ్చారు, లేకపోతే ఇంకా ఎక్కువ మంది వస్తారు. ప్రతి నెల మీ అందరం మీట్ అవుతాం ఇక్కడ పార్కులు కూడా. సో సరదాగా మాట్లాడుకొని మా బాధలు ఏమన్నా ఉన్నా, కష్టాలు ఏమైనా ఉన్నా చెప్పుకుంటాం అనమాట. అట్లా ఉంటుంది. సో మీరు కూడా కువైట్లో డ్రైవర్ అయితే మీకు నెలకి ఒక చుట్టి ఉంటే మీరు ఏం చేస్తారు సో అనేది నాకు కామెంట్ చేయండి.
నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చేసి పెడుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.